పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో హాసన్ ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ సుడిగాలి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలతో ముచ్చటించి 10వ తరగతి ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, చదువుతో మంచి జీవితం ఉందని, పిల్లలు చదువు పట్ల మంచి విద్యా అవగాహనతో మెలగాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. My name is Arun. I am studying 10th class. I am from Dharawali. మీరు మా స్కూల్లో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఇక్కడ నేను 5th క్లాస్ నుంచి చదువుతున్నాను సార్. మాకు అన్ని స్టడీస్లో ఏంటి అన్నింటిలో బాగా చూసుకున్నాను సార్. టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్, మేము బాగా చదువుకోవాలని. అలాగే 10th క్లాస్లో కూడా మంచి చేసాము. మేము 100% తెచ్చుకొని స్కూల్ నుంచి వెళ్తామని ప్రామిస్ చేస్తాం సార్. ద్వారకా తిరుమల డాక్టర్ చేస్తున్నారా? చేయకూడదు మరి, డాక్టర్ రావాలా? వస్తున్నారా? డాక్టర్ వస్తున్నారు రావట్లేదా? అలా చెప్పేవాడు సరిపోతుంది, వీళ్ళు వేసేస్తారు. పట్టుకునేలాగా తిప్పించుకోవాలా? మా అమ్మ తిట్టేది, ఆ టీచర్ తిట్టి కూడా కొట్టేవారు. మిమ్మల్ని పట్టలేదా? ఐఎమ్ సో సారీ. ఓకే, గుడ్. మీ అందరూ బాగా చదువుతున్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు, పేద వర్గాల నుంచి వచ్చారు. మీకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆశించినంతగా వచ్చినట్టు కనిపిస్తాం. రైట్? ఐ అప్రిషియేటింగ్ యూ, ది స్టాఫ్ అండ్ యూ ఆల్సో. ఓకే, అండ్ ది ప్రిన్సిపల్ యాజ్ వెల్. ఓకే, కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఏదైతే ఈ యొక్క సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతికి మనం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ కట్టుబడి ఉన్న దాంట్లోనే మనం ఈరోజు ఎక్కడైతే ఎడ్యుకేషనల్లీ, ఎకనామిక్లీ, సోషల్లీ ఎవరైతే ఏ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా ఉన్నత స్థితిలో చదువు ద్వారానే వస్తాయి, ఎడ్యుకేషన్ ద్వారానే వస్తాయి. అది తెలుసా? కరెక్ట్ కదా? డబ్బులు సంపాదించి కష్టపడి చదివితే ఉద్యోగస్తులు వ్యాపారం చేసుకోవచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, తర్వాత డాక్టర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇది సైకిల్, 1 by 1 సైకిల్. ఈ సైకిల్ ద్వారానే సమాజంలో పైకి ఎదగడానికి ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్లో మీరు బాగా సాటిస్ఫాక్షన్గా కనిపించారు. చెప్పండి, మన శివులు చెప్పండి. ఓకే, రైట్ అమ్మా, బాగా చదవండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలా. మీరు అనుకున్న దాంట్లో మీరు ఫస్ట్ రావడం కాదు, స్కూల్ కూడా ఫస్ట్ రావాలి, స్టేట్లో ఫస్ట్ రావాలా. ఓకే, ఇందా చెప్పారు కదా వాటిలో ఫుడ్ బాగుందా? ఇబ్బంది లేదు కదా? మీరు వెళ్ళిపోయినా మీ స్కూలు వచ్చే 2 సంవత్సరాలు భవనాలు కడతాము. మననే ఫైట్ చేశారు, అసెంబ్లీలో కూడా ఫైట్ చేశారు. డెఫినెట్గా 2 సంవత్సరాల్లో మీ భవనాలు, కొత్త భవనాలన్నీ కూడా ఫుల్ స్ట్రక్చర్లో వస్తారు. అంటే మీరు వెళ్ళిపోయినా మీ స్కూలు ఇక్కడ అక్కడనే ఒకటే మీదే స్కూల్. చెప్పిన టీచరు, చదివిన పాఠశాల 2 మీయే. జీవితకాలం టీచరే. యు ఆర్ బికమ్ ఏ స్టూడెంట్. మళ్ళీ టీచర్ అవుతుంటే ఇంకో డిస్క్వాలిఫికేషన్. అర్థమైందా?
అంతవరకు నువ్వు కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పైలట్ అయినా, యువర్ టీచర్ ఈస్ టీచర్, అంతే కదా, లైఫ్ లాంగ్ టీచర్. అంతేత టీచర్స్ బాగా రెస్పెక్ట్గా చూసుకుంటున్నారు, మీరు కూడా చూడాలి జీవితకాలంలో కూడా. ఇక్కడే కదా జీవితకాలంలో మా టీచర్ బాగా చెప్పింది, ఆ ప్రేమ కొనసాగిస్తే తల్లిదండ్రుల కన్నా తర్వాత ఎవరన్నా పూజించగలను అంటే టీచరే సమాజం. చేత మీ అందరూ బాగా చదువుకున్నామా, బాగా చదువుకున్న అమ్మాయి చూశాను కరేజెస్. ఈ అమ్మాయి ఏదో మాట్లాడలేదు అనుకుని పిలిచాను ఇలాగా, బాగా మాట్లాడింది. అంటే అందరూ ఎవ్రీ వన్ ఈజ్ గ్రేట్, అంటే కేటగిరీ వచ్చారు, గ్రేడింగ్ వచ్చారు. ఐ అప్రిషియేట్ అండ్ ప్రౌడ్ నా స్కూల్. ఓకే, థ్యాంక్ యూ.